थैंक यू फ्रेंड्स। कल देर रात आपसे मिलने का मौका मिल गया। मेरे जो वीडियो पोस्ट किया था उसको जिस प्रकार से आपने रिस्पॉन्ड किया, सकारात्मक सुझाव दिए, थैंक्स टू एवरीबॉडी। ये आपका प्यार बना रहेगा, हमारा नाता और अधिक सक्रियता से जुड़ता रहेगा। థ్యాంక్ యూ। నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. జంతర్ మంతర్లో కొనసాగుతూనే ఉన్నాయి దీక్షలు, ఎక్కడ ఆగట్లేదు. మధ్యాహ్నం 3 గంటల లోపు ఒక డెసిషన్ చెప్తామని చెప్పి నడ్డా, జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రులు నిన్న సిజేపీ పార్టీ అధినేతలతో కూర్చుని మాట్లాడారు. అందరం చూస్తానే ఉన్న విషయం, ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ అసలు రాజీనామా చేస్తాడా లేకపోతే అతన్ని క్యాబినెట్ నుంచి తీసేస్తారా? ఇది కాకుండా ఇంకొక క్వశ్చన్ ముందుకు వస్తుంది. రీషఫలింగ్ పేరుతో ధర్మేంద్ర ప్రధాన్కి వేరే పోర్ట్ఫోలియో ఇచ్చి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ నుంచి తీసేస్తారా? ఇది నలుగుతున్న చర్చ. ధర్మేంద్ర ప్రధాన్ అన్న పేరు కనుక రీషఫలింగ్ లో ఇంకో క్యాబినెట్ లో వేరే పోస్టింగ్ ఇచ్చినా కూడా జనాలు హర్షించరు. నీట్ పేపర్ లీకేజ్ వల్ల నిర్మలా సీతారామన్ గారు అన్నారు ఏంటంటే వాళ్ళకి వ్యవధి దొరికింది, ఇంకా బాగా ప్రిపేర్ అయ్యారు, బాగా రాశారని. All this is happening. And there are young people who are coming out and saying, yes, first it sort of hurt me when the paper leakages happened. But later I took advantage of that and prepared even more, and my performance has improved and I've done well. So there are people who looked at it, even young people who have taken this challenge and faced this and come out bright in bright colors. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, 24 లక్షల మంది రాసిన నీట్ పేపర్ లీకేజ్ అవుతున్న తరుణంలో నెక్స్ట్ టైం రీ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ మార్క్ కూడా రాకుండా వెనకబడిపోయిన స్టూడెంట్స్ ఎంతో మంది. వాళ్ళ 2 ఏళ్ల కష్టం ఒక్క దెబ్బతో పోయింది. కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం క్లియర్గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెడతాము, 42 మందికి సీరియస్గా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము, వాళ్ళకి చాలా కఠినమైన శిక్ష అంటే 10 ఏళ్ల దాకా శిక్ష పడే ఆస్కారం ఉన్న సెక్షన్ తీసుకొస్తున్నాము. మళ్ళీ ఇంకొకసారి పేపర్ లీక్ జరిగితే ఎవరు హర్షించని రీతిలో మేము ఈసారి కొట్టబోతున్నాం అని క్లియర్గా చెప్పారు. ఒక్క సెకండ్ ఇక్కడ రాజకీయాలు పక్కన పెడదాం. లెట్స్ కీప్ ఎవ్రీథింగ్ ఎసైడ్. నో కాంగ్రెస్ పార్టీ, నో సిజేపీ, నో బీజేపీ, నో ఆమ్ ఆద్మీ పార్టీ, నథింగ్. ఒక్క మన దేశ యువత గురించి మాట్లాడదాం. ఇక్కడ ఒకే ఒక మహిళ పోలీస్ వ్యాన్ ఆపింది, క్లియర్గా ఆపింది, దేశం అంతా చూసింది. తనకున్న ధైర్యం ఏంటో, తను మన భారతీయురాలే. ఇది కాకుండా 10ల సంఖ్యలో కాదు 100ల సంఖ్యల్లో మన ఆడపిల్లల్ని ఈడ్చి పడేశారు రోడ్డు పైన. వాళ్ళకి గాయాలు కూడా అయినాయి. వీళ్ళేమీ పాకిస్తానీలు కాదు, బంగ్లాదేశీ వాళ్ళు కాదు, మన దేశపు పౌరులే. కేవలం నీట్ పేపర్ లీకేజ్లో పార్టిసిపెంట్స్ మాత్రమే రావాలి అంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు దేశం మొత్తం యునైట్ అవుతుంది. వార్ వచ్చినప్పుడు ఒకే రకంగా ఎలా నుంచుంటామో, పిల్లల విషయంలో అన్యాయం జరిగిందని రియలైజ్ అయినప్పుడు దేశం మొత్తం ఒకటే అవుతుంది, చాలామంది రియాక్ట్ అవుతారు. దీంట్లో భాగంగానే చాలామంది ఈరోజు చూసుకుంటే కనుక సీనియర్ సిటిజన్స్, ఫార్మర్స్ ప్రతి ఒక్కళ్ళు ప్రొటెస్ట్లో పాల్గొన్నారు. ఇది కాకుండా వీళ్ళకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరో ఫండ్ చేసి పంపిస్తున్నారు అని చెప్పి ఆ ఏరియాలో ఇంటర్నెట్ మొత్తం క్లోజ్ చేస్తారు. కానీ ఎక్కడి నుంచి ఫుడ్ వస్తుందో మీరే చూడండి. ఒక్కొక్కళ్ళు జంతర్ మంతర్కి ఫుడ్ని పంపిస్తున్నారు. వాళ్ళకు వాళ్ళు సొంత జేబుల్లో డబ్బులేసి ఫుడ్ని పంపిస్తున్నారు. పెడెస్ట్రియన్స్లో పాప్కార్న్ అమ్ముకునే వాళ్ళు కూడా తీసుకొచ్చి అక్కడ ఫ్రీగా సప్లై చేస్తున్నారు. ఇది దేశం మొత్తం ఒకటిగా అయిన ఫస్ట్ టైం ఒక హిస్టరీ రాయబోతుంది. లెట్ us forget పాలిటిక్స్. ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ అంత టఫా?
ఈరోజు మన దేశపు పౌరులందరూ బయట రోడ్డు మీదకి వచ్చి మన ప్రధానమంత్రి గారిని అడిగేది ఒకే ఒక కోరిక, ప్లీజ్ టేక్ హిమ్ అవుట్ ఆఫ్ హిస్ ప్లేస్. దట్స్ ఇట్. ఇంతకంటే కోరికలు ఏం లేవు. నిన్న వాళ్ళు అడిగిన మిగతా రెండింటికి క్లియర్గా మేము ఓకే అన్నారు డిమాండ్స్లో. ఇప్పుడు ఈ డిమాండ్ కనుక ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ చేయకపోతే వీళ్ళు అడిగే నెక్స్ట్ డిమాండ్ 4th డిమాండ్ అవుతుంది, విచ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ టఫ్. అదే నరేంద్ర మోడీని రిజైన్ చేయాలని చెప్పి. तो मोदी जी मेरी आपसे फिर से रिक्वेस्ट है, धर्मेंद्र प्रधान का इस्तीफा ले लीजिए, वरना बात सिर्फ धर्मेंद्र प्रधान के इस्तीफे की नहीं रहेगी, बात आपके इस्तीफे पर भी आ जाएगी और वो आएगी जैसी आपकी हरकतें आएगी, वो इतना तो मैं आप लोगों को बताता हूँ, आएगी बात. విచ్ ఇస్ యాక్చువల్లీ నాట్ అ గుడ్ సిగ్నల్ ఫర్ ద కంట్రీ ఆల్సో రైట్ నౌ. ఇది కాకుండా సుప్రీం కోర్ట్ సీజే చేసిన వ్యాఖ్యలు, వాళ్ళకి టైం లేదు మేము వీడియో చూడటానికి అన్నప్పుడు బయటకు వచ్చి చాలా మంది అడ్వకేట్స్ నిలదీశారు, స్టూడెంట్ పక్కన నుంచున్నారు. ఆ దెబ్బకి సీజే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని మేము కూలంకషంగా చూస్తాం ఈ డీటెయిల్ అన్నారు. We are here to stand with the students. We are here to stand on the side of justice. We are here to demand justice for the students. ఇది కాకుండా మనం చూసుకుంటే చాలా మంది పోలీసులు ఏడుస్తున్నారు పిల్లల్ని కొట్టాలంటే. ఎందుకంటే వీళ్ళు మన వాళ్ళండి, మన పిల్లలు, వాళ్ళని కొట్టాలంటే వాళ్ళకి బాధగానే ఉంది. ఇది ప్రాక్టికలీ స్పీకింగ్ ఒక మనలో మనం కొట్టుకుంటున్న తరుణం అయిపోయింది. ఈ యాక్చువల్లీ ఇది ఎప్పుడో ఆపేసి ఉండాల్సింది ఈ ఉద్యమాన్ని. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తుంటే ఈరోజు పొలిటికల్ పార్టీస్ని పక్కన పెట్టి చూస్తే ఒక సింపుల్ లాజిక్ అయితే కరెక్ట్ ఉంటుంది. ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళు రెసిగ్నేషన్ చేసి వెళ్ళిపోవటం మోరల్ రెస్పాన్సిబిలిటీ. కానీ ఈ రోజుల్లో ఆ మోరల్ ఎథిక్స్ అనేవి ఎంతమందికి ఉన్నాయి? చాలా తక్కువగా ఉంటాయి. మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని కదలకుండా ధర్మేంద్ర ప్రధాన్ కూర్చోవటం, అది కాకుండా స్టూడెంట్స్ ఎంతమంది అంటే దీంట్లో లెట్ us assume 50% స్టూడెంట్స్ ఉన్నారు, 20% సీనియర్ సిటిజన్స్, మిగతా వాళ్ళు వచ్చారు, మిగతా 30% అసాంఘిక శక్తుల్లాగా ఎంతమంది వచ్చారు. కానీ వాళ్ళందరూ యాంటీ నేషనల్స్ కాదు. 70% దాకా మన వాళ్ళే ప్రొటెస్ట్లో పాల్గొంటున్నప్పుడు యాంటీ నేషనల్స్ అంటాం తప్పు. వాళ్ళపైన టియర్ గ్యాస్లు, పెలెట్ గన్స్ వేసి కొడుతుంటే వాళ్ళ ముఖాలు ఎలా కవిలిపోయినాయో చూడండి. ये जो उंगली दिख रही है, ये वाली, इससे मैंने कमल का बटन दबाया था, कमल का बटन दबाया था और इसी उंगली को तोड़ा है मार के. క్లియర్గా నేను ఈ వేల్తో కమలానికి ఓటేశాను, ఇదే వేలుని ఈరోజు చేయిని వెరగొట్టారు అని చూపించాడు. ఇది ఒక రకమైన సంఘటనలు కాదు, రోజు రోజుకి ఉద్రిక్తత పెరుగుతుంది. మన నరేంద్ర మోడీ గారు వచ్చి ఫ్రెండ్స్ అని వీడియో చేస్తున్నారు. ఆ వీడియోని టెలివిజన్లో ఎక్కడ ప్రచారం చేయట్లా, కేవలం సోషల్ మీడియాలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం సిజేపీ మూమెంట్ లేకపోతే స్టూడెంట్స్ మూమెంట్ మొత్తం సోషల్ మీడియాలోనే వైరల్ అయింది. సో ఆయన కూడా సోషల్ మీడియాని ఆఫ్ చేసుకుని తన మంత్రివర్గాన్ని రెస్పాన్స్ అంతా కూడా సోషల్ మీడియాలోనే రిలీజ్ చేసి ఇంపాక్ట్ఫుల్గా వెళ్ళాలని ఈరోజు ఒక ఐడియాలో ఆయనే రిలీజ్ చేస్తారు. ఇక్కడ నరేంద్ర మోడీ గారి వీడియోని విచ్చలవిడిగా మాఫ్ చేసి చేయడం చాలా తప్పు. యాక్చువల్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లండర్స్. మనకున్న పాయింట్ ఏంటి, మనం అడగాల్సిన రైట్ఫుల్ థింగ్ ఏంటి, మనం చేస్తున్న పనులు ఏంటి, దీనివల్ల వీక్ అవుతుంది ఒక మూమెంట్ అనేది. క్లియర్గా చాలామంది అక్కడికి వెళ్ళి రీల్స్ చేసుకుంటూ కొంతమంది తిరుగుతున్నారు. కానీ ఒరిజినల్ మూమెంట్ని డిమినిష్ చేసేది వీళ్ళే. ఫ్యాక్ట్ టు ద పాయింట్ కూర్చుని కనుక మాట్లాడితే ప్రభుత్వం వింటుందేమో ఆ ఆశలో మనం ఎప్పుడు ఉండాలి. హోప్ is just for tomorrow. Hope is there, then we have tomorrow. We all should wait and see. ఇది కాకుండా చాలా మంది అంటున్నారు ఫ్రెండ్స్ అని రిలీజ్ చేసిన వీడియోలో నరేంద్ర మోడీ గారు నిన్న రాత్రి కూడా రిలీజ్ చేశారు. దాంట్లో భయం కనిపించిందా ఆయన మొహంలో అంటే, ఇది వరకు కూడా చాలా మంది రైతులు మనకి పంజాబ్ దగ్గర సంవత్సరాల పాటు దీక్ష చేశారు. స్టార్టింగ్లో ప్రభుత్వం లొంగలేదు, తర్వాత వాళ్ళ కోరికల్ని యాక్సెప్ట్ చేస్తూ లొంగింది. అదే రీతిలో ఇది లొంగటం, దాని తర్వాత ప్రొటెస్ట్ చేయటం ఇది మొట్టమొదటిసారి కాదు. అన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇలాంటి ప్రొటెస్టులు జరుగుతాయి. కానీ మన పిల్లలు వచ్చి అడిగినప్పుడు వాళ్ళకి ఏం కావాలో అది చేయటం, తగు న్యాయం ఇవ్వటం, ఇది ఇట్స్ ద టైం. అసలు ఎవరు ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ చేయకముందే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తుంటే ఇంత దాకా ఈ విషయం వచ్చేది కాదు. బహుశా వీళ్ళ ఆలోచనలో ఇంకొక రకంగా ఆలోచన ఉండొచ్చు. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్, రేపు ఇంకొకరి పేరు తీసుకొస్తే ఎలా అని. బట్ ఇక్కడ ఫ్యాక్ట్స్ జనాలందరూ చూస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ వల్ల ఇంతమంది నష్టపోయారు. ఈ పర్టికులర్ నష్టాన్ని పూరించి అతన్ని కనుక రిజైన్ చేస్తే మేబీ దే విల్ పాసిఫై. వాళ్ళు అడుగుతున్న చాలా చిన్న కోరిక, 3 గంటలుగా వేచి ఉండాలి. ఒకవేళ ఆయన రెసిగ్నేషన్ ఇస్తారా, టర్మినేట్ చేస్తారా,
ఈ రెండిట్లో ఏది జరగకపోతే స్టూడెంట్ ప్రొటెస్ట్ మాత్రం కంటిన్యూ అవుతుంది. కానీ స్టూడెంట్స్ని వాళ్ళు ఇంకేమంటున్నారు, స్టూడెంట్స్ చలో పార్లమెంట్ కంటే పెద్ద ఎత్తున మేము ఇంకా ప్లాన్ చేస్తామని. ఇది నా దృష్టిలో తప్పు. మన దేశంలో మనమే కొట్టుకుంటూ గ్లోబల్ లెవెల్లో ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. మన దేశంలో ఉన్న విషయాలు మన వరకే ఉంచుకోవడం మంచిది. ఇక్కడ ఇంటర్నెట్ కట్ చేసినా, మెట్రోస్ ఆపేసినా వాళ్ళు వెళ్ళాల్సినవి వెళ్తున్నాయి, వాళ్ళు చేయాల్సినవి చేస్తున్నారు. స్పందన ఎలా ఉంటుందో ప్రభుత్వాన్ని వేచి ఉండాలి. పార్టీలకు అతీతంగా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఏ గొడవ ఉండదు. మీరందరూ పిల్లల పక్క ఉన్నారా, లేకపోతే ప్రభుత్వమే కరెక్టా? దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.